హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సో ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి గురు పౌర్ణమి వస్తుంది కదండి, అందుకోసం బాబాకి ఎంతో ఇష్టమైన కిచిడి అండి, వెజిటేబుల్ కిచిడి. చాలా సింపుల్గా, ఎక్కువ శ్రమ పడకుండా ఈ ప్రసాదాన్ని మనం చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. మరి ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే అండి, ఇక్కడ ఒక గ్లాస్ చూపిస్తున్నాం కదండి, ఆ గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నామండి. హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు, ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అండి. ఇప్పుడు ఆ బియ్యాన్ని గిన్నెలో వేసుకొని నీట్గా వాష్ చేసేసుకుందామండి. బియ్యాన్ని వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అనేది పోసుకుంటున్నామండి. పెసరపప్పు నానక్కర్లేదండి, బియ్యం వరకు 1 గంట వరకు నానాలి. బియ్యం వచ్చేసరికి చూడండి 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు 1 అవర్ వరకు అలా వదిలేసేయాలండి, నానబెట్టేసుకుందాము. బాబాకి ఈ కిచిడి అంటే చాలా ఇష్టం అండి. చూడండి, ఈ గురు పౌర్ణమి రోజు కిచిడి ఇట్లా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది ప్రసాదంగా కూడా. చూడండి, బియ్యం నానబెట్టేసుకున్నాం కదా, 1 అవర్ అయిపోయిందండి. బియ్యం అనేవి నానిపోయాయి. ఇప్పుడు ఈ పెసరపప్పుని కూడా కొంచెం వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఈ పెసరపప్పుని కూడా ఈ బియ్యంలో అనేది యాడ్ చేసేసుకోవాలండి. బియ్యంలో పెసరపప్పు అనేది యాడ్ చేసేసుకున్నాం కదండి. కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక ఆనియన్ అండి, టమోటా, ఒక 2 క్యారెట్ తీసుకున్నాము, బీన్స్ కొన్ని, మిర్చి, అల్లము, ఆలు, బఠానీ, కరివేపాకండి, బిర్యానీ దినుసులు, కొంచెం జీడిపప్పు అండి. ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నామండి. గీ వేసుకొని బిర్యానీ ఆకు ఉంది కదా, ఆ బిర్యానీ ఆకు, 2 చెక్కలు ఉన్నాయి కదండి, ఆ చెక్కలు, ఒక 3 లవంగాలు, కొన్ని మిరియాలు ఉన్నాయి కదండి, ఒక 6-8 మిరియాలు వేసుకున్నామండి. మిరియాలు, కొంచెం షాజీరా ఉంది కదండి, షాజీరా వేసుకోవచ్చు. షాజీరా లేని వాళ్ళు జీలకర్ర ఉంది కదండి, ఆ జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగాక, ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం కట్ చేసుకున్న ఆలు ఉంది కదండి, ఇక్కడ ఒక ఆలు తీసుకున్నాము, అవి కట్ చేసుకొని ఈ ఆలు కూడా వేసేసుకుంటున్నాము. ఈ ఆలు వేసుకున్నాక ఒకసారి కలితిప్పుకొని ఇప్పుడు దీంట్లోనే కొన్ని అల్లం పీసెస్ ఉన్నాయి కదండి, ఆ అల్లం పీసెస్ కూడా వేసుకుంటున్నాము. అల్లం కూడా వేసుకొని దీంట్లోనే క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నామండి. ఇక్కడ క్యారెట్ ఒక 2 తీసుకున్నాము, అవి కూడా వేసేసుకుంటున్నాము. ఆ క్యారెట్ పీసెస్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలితిప్పుకోవాలండి. తిప్పుకొని మనం కట్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదండి, ఆనియన్, టమోటా, క్యారెట్, ఆనియన్, టమోటా, బీన్స్, బఠానీ, కరివేపాకు, ఇవి ఉన్నాయి కదా, అన్నీ వేసేసుకుంటున్నామండి. ఆ వెజ్జెస్, రిమైనింగ్ వెజ్జెస్ ఉన్నాయి కదా, అన్నీ వేసేసుకుంటున్నాము. మిరపకాయ, దీంట్లోనే మిర్చి వేసేసుకుంటున్నామండి. ఇంకా మనం విడిగా కారం వేయాల్సిన పని లేదు, ఆ స్పైసీయే మనకు సరిపోతుంది. చూడండి, అన్నీ బాగా తిప్పుకుంటున్నాం కదా, అన్నీ తిప్పేసుకొని ఒకసారి చూడండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నామండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీరు గురువారం రోజు కూడా ఇట్లా ఇది కిచిడి ఇలా ప్రసాదం చేసుకొని పెట్టచ్చు బాబాకి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోండి, ఎక్కువసేపు అక్కర్లేదు, 2 మినిట్స్ మగ్గించుకోండి మూత పెట్టుకొని. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదండి, ఆ బియ్యము, పెసరపప్పు 2 వేసేసుకుంటున్నామండి. ఈ వెజ్జెస్లో 2 వేసేసుకొని 1కి 3 అన్నా కదండి వాటర్, ఇప్పుడు ఆ 3 గ్లాసులు వాటర్ అనేది వేసేసుకుంటున్నాము. బాబాకి చాలా ఇష్టమైనవి ఉన్నాయండి, జాంకాయ అంటే చాలా ఇష్టము,
చపాతీ అంటే ఇష్టము. ఈ కిచిడి, హల్వా ఇవనేవి చాలా ఇష్టమండి. ఈ కిచిడి అదొక బాబాకి ఇష్టమైనలో ఇదొకటి రెసిపీ అండి. చూడండి 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాం కదా. చూడండి 3 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలితిప్పుకోండి. రైస్ మొత్తం ఉడకాలి. అసలు ఈ కిచిడి అంటే బాబాకి ఎందుకు ఇష్టం అంటే, ఒకరోజు ఒక భక్తురాలకి కలలో బాబా వచ్చి నాకు కిచిడి చేసి పెట్టు అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఆ భక్తురాలు నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి వెంటనే భక్తురాలు కిచిడి చేసి ఇవ్వడానికి వెళ్ళిద్ది గుడిలోకి. తీరా కరెక్ట్గా ఆమె గుడికి వెళ్ళేసరికి తెర మూసేస్తారనమాట. నైవేద్యం పెట్టాలని చెప్పి తెర మూసేస్తారు గుడిలో. అప్పుడు ఆమె వెంటనే ఏం చేసిద్దంటే ఆ తెర తీసుకొని లోపలికి వెళ్ళి ఆ కిచిడి ఇచ్చిద్దనమాట. అప్పుడు ఆ బాబా ఉంటుల్లా వెంటనే ఆ కిచిడి తినేస్తారు. బాబా కిచిడి కోసమే వెయిట్ చేస్తున్నారనమాట. అందుకే అప్పటి నుంచి బాబాకి కిచిడి అంటే చాలా ఇష్టం అన్నమాట. చూడండి మనకి కిచిడి అనేది ఉడికిపోయింది కదా బాగా. లాస్ట్లో కొన్ని జీడిపప్పు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పు కూడా వేసేసుకున్నాము. అంతే అండి, చాలా పొడి పొడిగా ఉండే బాబాకి ఎంతో ఇష్టమైన కిచిడి అనేది రెడీ అయిపోయింది. బాబాకి రోజు మధ్యాహ్నము లక్ష్మీబాయి ఉంది కదండి, సేమియా పాయసం సేమియా పరమాన్నం ఉంటుంది కదా, అది తీసుకొచ్చేది. బాబాకి చాలా ఇష్టం అని చెప్పి డైలీ తీసుకొచ్చేదంట. అలానే చాలామంది రొట్టె, వంకాయ కూర, బెండకాయ ఇవన్నీ బాబా కంటే చాలా ఇష్టమైనవండి ప్రసాదాలు. ఓకే అండి, మీరు కూడా ఈ గురు పౌర్ణమి రోజు ఈ కిచిడి చేసి బాబాకి మీరు వాటర్ ఇచ్చినా బాబా ప్రేమగా స్వీకరిస్తారండి. ఏది ఇచ్చినా బాబా అనేది చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. మీ ప్రేమే ఎక్కువ అని అనుకుంటారు బాబా గారు. ఓకే అండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. అలానే బాబాకి ఇష్టమైన వంకాయ కూర కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా అండి, అది కూడా చూసేయండి. చాలా ప్రసాదాలు కూడా అప్లోడ్ చేశానండి, అది కూడా ఆ లింక్స్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడని వాళ్ళు చూసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.